హలో అండి, అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ వన్ మోర్ డైలీ బ్లాగ్. ఇవాళ అయితే నేను టెంపుల్కి వెళ్ళాలనుకుంటున్నాను అనమాట, శివాలయానికి. అంటే 41 రోజులు కంటిన్యూస్గా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాను. ఇవాళ ఫస్ట్ డే అనమాట. అందుకని నా డైలీ రొటీన్ ఎలా ఉంటుందో చూపిద్దామని చెప్పి వ్లాగ్ చేస్తున్నాను. అంటే ఇంట్లో పనులన్నీ చేసుకుని టెంపుల్కి వెళ్ళాలి. మొన్న ఒక వీడియోలో చెప్పాను కదా, ఇవాళ మండే అని చెప్పేసి ముందు రోజు నైట్ అన్నీ క్లీన్ చేసేసి పెట్టేసుకున్నాను అనమాట. స్టవ్ కూడా నైటే క్లీన్ చేసేసుకుని ఇలా ముగ్గులు పెట్టేసుకుంటాను. ఎందుకంటే మార్నింగ్ లెగ్సిన వెంటనే మనకు కొంచెం పాజిటివ్ వైబ్స్ వస్తాయి అని చెప్పేసి ఫస్ట్ అయితే ఇవన్నీ సర్దేసుకోవాలన్నమాట. అసలు చూడండి, నిన్న మా పిల్లలు అయితే గ్లాసులు ఎన్ని ఇచ్చేసారంటే 12 గ్లాసెస్ అనమాట. పిల్లలందరూ వచ్చి కిందన ఆడుకుంటారు. మాది గ్రౌండ్ ఫ్లోర్ అవడం వల్ల అందరూ వచ్చి వాటర్ ఇక్కడే అడుగుతారు. ఇంకా అవన్నీ ఇచ్చిన తర్వాత అందరూ మూతలు పెట్టి తాగేస్తే ఏం చేస్తామని చెప్పి ప్రతి ఒక్కటి తోముకున్నాను అనమాట నేను. ఇంకా వాళ్ళ క్యారేజ్ బాక్సులు, బాటిల్స్, వాటర్ బాటిల్స్ అయితే నేను ఫ్రైడే ఈవినింగ్ తోమేశాను కదా, ఇంకా అవి క్యాప్లు పెట్టేసి ఉంచేసాను అనమాట. జస్ట్ ఇప్పుడు ఒకసారి వాష్ చేస్తాను అంతే. ఇంక ఇవన్నీ సర్దేసిన తర్వాత నేను బయట ముగ్గేయాలి, బయట అంతా ఊడవాలి. ఇంక ఈ పని అయిపోయిన తర్వాత మా పిల్లలకి వాటర్ అయితే పెట్టేస్తాను, వేడి నీళ్ళు రోజు తాగటానికి పెడతాను కదా. ఇంకా పెట్టేసి అయితే బయట ముగ్గు వేయటానికి వెళ్తున్నాను. ఫస్ట్ ఇలాంటి పనులన్నీ అయితే నేను స్నానం చేయక ముందే చేసేస్తాను. ఎందుకంటే స్నానం చేసిన తర్వాత ఇవన్నీ చేయాలంటే నాకు ఇంకా లేట్ అయిపోతుంది. ఈ వాటర్ పెట్టడం కానీ, బయట ముగ్గేయటం, ఇల్లు ఊడవటం, తడబట్టలేయటం ముందే చేసేస్తాను. ఇవన్నీ కంప్లీట్ అయిన తర్వాత అప్పుడు స్నానం చేస్తాను అనమాట. స్నానం చేసి వంట చేస్తాను ఖచ్చితంగా. ఎప్పుడైనా వీలు కుదరకపోతే తప్ప మిగతా అన్ని రోజుల్లో అయితే నేను ముందు స్నానం చేసేసి చేస్తాను. ఇంకా బయట ముగ్గేయటానికి వెళ్ళేటప్పుడు అయితే ఇంతకుముందు వాకింగ్కి వచ్చేవారు ఎవరో ఒకరు. ఇవాళ అసలు ఎవరు రాలేదు. బయట అయితే కొంచెం వెలుతురుగానే ఉంది కానీ నాకైతే చాలా భయం వేస్తుంది. ఇంక ఫాస్ట్గా ఉడిచేసి నీళ్ళు వేసేసి ముగ్గేసేసి వచ్చేసాను. వచ్చిన తర్వాత మళ్ళీ ఇల్లు ఓడేసి తడిబట్టలు పెట్టాలి. టైం అలా చూస్తానే గడిచిపోతూ ఉంటుంది. ఎందుకంటే నేను సర్లే 5కి లేచాను, అయిన తర్వాత ఉంటుందిలే టైము, ఎంతసేపు ఫాస్ట్గా చేసేద్దాం అనుకుంటాను. అక్కడక్కడే తిరుగుతుంటాను, పల్లెలేమో లెగరు. ఇంక అందుకని చెప్పి వాళ్ళనైతే ఈ పనులన్నీ కంప్లీట్ అయ్యేది వరకు లేపను. ఇవన్నీ అయిన తర్వాత నేను స్నానానికి వెళ్ళే ముందే లేపుతాను అనమాట. తడిబట్టలు వేసేసి వాళ్ళని లేపుతాను. ఇప్పుడు చూడండి ఇంకా అసలు ఎలా పడుకొని ఉన్నారో వీళ్ళు. యశు రండమ్మా, విష్ణు లేరా, టైం అయిపోయింది, 6 అయిపోయింది. అరే చెయ్యి ఇకరా విష్ణు. వద్దులే ఇటు వచ్చేసే, కొంచెం ఇటు వచ్చే. విష్ణు లేనన్నా నువ్వు, సరేనా? యశు నువ్వు కూడా లేమ్మా, నేను స్నానం చేసుకుని వస్తాను, ఓకేనా? సరేనా? వచ్చేసి జడలు ఇప్పేసుకోండి, సరేనా? కరికొట్టు ఇక్కడ చెప్పుకోండి వచ్చిన వెంటనే, ఓకేనా? ఇప్పుడు వీళ్ళని లేపేసాను కదా, నేనైతే స్నానం చేసి వచ్చాను. నేనైతే 5కి లేచాను. ఒక 1 అవర్లో నా పనులన్నీ కంప్లీట్ చేసుకుని వీళ్ళని లేపాను. ఇప్పుడు 6 అయింది. వాడేమో బయటకు వచ్చి మళ్ళీ పడుకున్నాడు, ఇదేమో కూర్చొని కునుకుతుంది. సరే నేను స్నానం చేసేసి పువ్వులు ఏరుకొద్దామని చెప్పి పూల దగ్గరికి వెళ్ళాను. ఈ చెట్లు ఇంకా చూడండి, పారిజాతం పూలు ఇలా కింద పడ్డాయి. ఏమన్నా క్లాత్ వేయటానికి కూడా ఇక్కడ కుదరదు, ఎందుకంటే అన్ని వెహికల్స్ వెళ్తాయి కాబట్టి వేయలే. ఇంకెంత ఏరుకొచ్చాను. వచ్చేసిన తర్వాత ఇంక వీళ్ళకి వేడి నీళ్ళు ఇవ్వడానికి అని చెప్పి తీసుకొచ్చాను అనమాట. అయినా లెగట్లేదు వీళ్ళు. బెండకాయ కూర ఉంటుంది, నీకు అన్ని ఇష్టమైనవి చేస్తాను ఈరోజు. స్నాక్స్ జాంకే పెడతా. నువ్వు బుక్స్ అన్ని సర్దేసుకో ఫాస్ట్గా. డైరీస్ ఏం చేయలేదా? అందుకే బయట ఉంచాలి. మళ్ళీ నన్ను డిస్టర్బ్ పెట్టద్దు మీరు, నాకు మళ్ళీ పని ఆగిపోతుంది, ఓకేనా? ఓకేనా? సిటీస్ ఏమి ఇవ్వలేదా? నోట్ ఏమి ఇవ్వలే. సరే తాగేసినాక అవి సర్దేసుకుని బ్రష్లు చేసేయండి. మీరు చేసేసండి నిన్న, సిటీస్ అయినా డైరీస్ అయినా అన్నీ అయిపోయినాయి. బ్రష్లు చేసేయండి. ఇదిగో ఇది తీసుకెళ్తాను ఒక దాక్షానికి, నీ బ్యాగ్లో పెట్టేసుకో, సరేనా? తాగేసిన గ్లాసులు నేను ఇంక వాళ్ళు అయితే వాటర్ తాగుతున్నారు కదా, తాగేసి వచ్చినాక బ్రష్లు ఇస్తాను, బ్రష్లు చేస్తారు. మా పాప అయితే తను ఓన్గా స్నానం చేసేసుకుంటుంది. అంటే ఒక 1 వీక్ నుంచి తను నేను చేసుకోమని చెప్తున్నాను, ఇద్దరిని చేయించడం ఇబ్బంది అవుతుందని చెప్పి. ఇంకా నేనైతే రైస్ కడిగి పెట్టాను, పువ్వులు ఏరుకొచ్చాను కదా, అవి కూడా కడిగాను, ఎందుకంటే కింద పడినవి కూడా ఏరుకొచ్చాను కదా. ఇంకా బెండకాయలు కడిగేసుకున్న, బెండకాయ కర్రీ అయితే చేస్తాను. అంటే ఫ్రై కాదు, గ్రేవీ టైప్ అనమాట. నేనైతే మా పిల్లలకి బ్రష్లు చేయండి అని అరవటమే కానీ వాళ్ళైతే అసలు ఏమీ చేయరు. ఎందుకంటే చూడండి, నేను ఇంకా ఈ కర్రీ అంతా ప్రిపేర్ చేసేసి, అంటే వంటకి కర్రీ రైస్ స్టవ్ మీద పెట్టేసి వెళ్ళినా కానీ వాళ్ళు అక్కడ నుంచి అస్సలు కదలరు. వీళ్ళ వల్ల మ్యాక్సిమం నాకు టైం చాలా వేస్ట్ అయిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళు చెప్పిన వెంటనే ఏదైనా చేసుకున్నారనుకో చాలా టైం మిగులుతుంది నాకు, ఈలోపే పూజ కూడా అయిపోతుంది.
ఇప్పుడు వీళ్ళ వల్ల ఏంటంటే నాకు పూజ కూడా అవ్వదు. ఇవన్నీ చేసుకున్నా నేను వాళ్ళని దించేసి వచ్చి పూజ చేయాలి. ఎందుకంటే చాలా హడావిడి అయిపోతుంది అనమాట. ఇప్పుడు నేను పూజలో పడిపోయాను అనుకోండి, పువ్వులు సర్దుకోవడం కానీ ఆ పూజ సామాన్లు తోముకోవడం ఇవన్నీ ఒక ఎలా లేదన్నా 1 అవర్ టైం పడుతుంది. సో ఈ లోపు చేశానంటే అస్సలు అవ్వదు టైం. ఎందుకంటే లాస్ట్ ఫ్రైడే రోజు ఏమో మేము జస్ట్ ఇలా వెళ్తున్నాము, బస్సు వెళ్ళిపోతుంది, మమ్మల్ని చూసి ఆపారనమాట. ఇంకా బ్రష్ చేయలేదా నువ్వు? లే యశు జడలు ఇప్పుకోమన్నా ఇప్పుకోలేదు. ఎంతసేపు చేస్తావు? టైం చూసా ఎంత అయిందో. నువ్వు టిఫిన్లు అవి చేసేసరికి లేట్ అయిపోద్దిలే విష్ణు. బ్రష్ చేసుకోపోయి విష్ణు లేనన్నా. ఎందుకు నా వల్ల నీకు ఏమైనా ఇబ్బంది అయిందా? బస్సు మిస్ అయిపోయింది కన్నయ్య, అందుకని లే. ఆడెళ్ళాడు బ్రష్కి, నువ్వేంటి జడలప్పమంటే ఇంకా ఇప్పలేదు? ఇప్పేవు. నేను మళ్ళీ అది కర్రీ రైస్ అయ్యేలోపు నేను నీకు జడలేస్తాను అనుకో, స్నానం చేసేసి వస్తే టిఫిన్ చేస్తావు. బ్రష్ స్నానం ఒకేసారి చేసుకునిరా. ఎందుకంటే మొన్న చూసావా, జస్ట్ మనం ఇలా వెళ్ళేసరికి బస్సు మిస్ అయిపోయేది 1 మినిట్లో. అవునా? దా జడలేస్తాను రా. రా రా ఫాస్ట్గా. మా టైం చూడు 7 అయిపోయింది. హాఫ్ అన్ అవర్లో ఏం చేసేస్తాను? నువ్వు తింటాం చేయటం ఇద్దరు కలిపి బ్యాక్ తిరిగి హెడ్ ఇలా పెట్టంటే మళ్ళీ నీకు దురద వచ్చింది. మరి పేరు చూస్తానంటేనేమో వద్దంటావు. నేను అంతసేపు చూస్తే మరి అన్నీ ఒకేసారి పోవు కదా. అలా కంటిన్యూస్గా 4-5 డేస్ చూస్తే అప్పుడు పోతాయి. ఇప్పుడు నీ పేర్లన్నీ మళ్ళీ నాకు ఎక్కిస్తావు. నేనంటే నీకు చూస్తాను, మరి నాకెవరు చూస్తారు? వెనక్కి పెట్టమంటే మరి ముందుకు పెడతావు. రోజు ఇదో బాధ నీకు జడలు వేసేటప్పుడల్లా. మాట్లాడు, నీకేమైంది? నా గురించి విష్ణు గురించి ఇద్దరు ఏం మాట్లాడి పెట్టాను? మీరు అబ్బాయి ఇలా పెట్టేసు హాఫ్డేలో వస్తుంది. నాకు ఏం పెట్టాను చెప్పు? చూసానా? ఏం చూసానా? హెడ్ ఉంది, హెడ్ ఆన్ చేయి. అవును, మరి మొన్నటి వరకు నేనేగా చేపించాను. నీకు ఎన్ని రోజులు అయింది నువ్వు చేసుకుని ఓన్గా? 1 వీక్. అంతకుముందు 1 వీక్ కన్నా ముందు నువ్వే చేసుకున్నావా? నేను చేపించానా? నాన్న వెళ్ళిపోయిన తర్వాత గుజరాత్, అప్పుడు ఎవరు చేపించారు నీకు? మరి అదే కదా నేను అడిగింది. 1 వీక్ నుంచేగా నువ్వు చేసుకునేది. ఆడికి చేపిస్తేనేమో నాకు కూడా చేపియ్యి అని వంతులకు వస్తావు. పెడతా. ఎందుకని? అదే ఎందుకు? బాగాలేదా? కోకిల గొంతు వచ్చినప్పుడు పెట్టినా మరి. కోకిల గొంతు అంటే స్వీట్ వాయిస్ అమ్మా. వాయిస్ బాగాలేదు అన్నావు కదా. పడినాయి, అలా పడాలనే మాట్లాడిపించాను నీ చేత. పొంగు వచ్చేసింది. ఎలా పట్టుకో, గట్టి పట్టు. వెళ్ళు, నేను నీళ్ళు ఇచ్చేస్తాను. బ్రష్ స్నానం ఒకేసారి చేసుకుంటా పోయి. మా అబ్బాయి అయితే ఆల్రెడీ వాష్రూమ్లో దూరాడు అనమాట. ఇంక మా పాప అయితే బ్రష్ స్నానం తనే చేయించేసుకుంటుంది. కాబట్టి నేను ఈ కర్రీ కొంచెం మగ్గింది, ఇంక అందులో టమాటా వేసేసి రైస్ ఉడికిపోతే అది వంచేసి వెళ్ళి మా బాబుకి అయితే స్నానం చేయించాలి. ఇంకా వాడికైతే రావట్లేదు చేయించుకోవడం. ఒకవేళ వచ్చినా సరిగ్గా చేసుకోవట్లేదు అనమాట. ఈవినింగ్ అయితే వాడికి అప్పచెప్తున్నాను, మార్నింగ్ అయితే నేనే చేస్తాను. ఎందుకంటే స్కూల్కి వెళ్ళేటప్పుడు కొంచెం అంత బాగా చేసుకోరు కదా, ఫ్రెష్గా అనిపించదులే అని చెప్పేసి ఇంక నేనే చేస్తున్నాను. రైస్ అయితే ఉడికిపోయింది. ఇంక ఇది వంచేసి మా పాపకైతే ఒక పక్క టిఫిన్ పెట్టేస్తాను. ఎందుకంటే కర్రీలో కొంచెం వాటర్ వేసాను, అది మగ్గేలోపు ఇడ్లీ అవుతుంది. ఇద్దరికి ఒకటే టిఫిన్ చేయరనమాట. మా పాప అయితే అస్సలు దోశ ముట్టుకోమన్నా ముట్టుకోదు. ఇంక వీడైతే అసలు ఇడ్లీ తినడు. అందుకని చెప్పి పాపకు ఒక ప్లేట్ ఇడ్లీ పెడుతున్నాను. అది అయిపోయిన తర్వాత వచ్చి మళ్ళీ వాడికి స్నానం చేయించినాక వాడికి దోశ వేయాలి. దోశ వేస్తేనే తింటాడు, లేదంటే రైస్ అన్నా తినేస్తాడు కానీ అసలు ఇడ్లీ తినడు అనమాట వీడు. డైలీ 2 టిఫిన్లు చేసేసరికి ఇంక చట్నీ అయితే ఏం చేయట్లేదు.
ఈరోజు కర్రీ బెండకాయ గ్రేవీ కర్రీ కాబట్టి ఇంకా కర్రీ వేసేసిన తింటారు వీళ్ళు. లేదంటే మునగాకు పొడి ఉంది అదైనా వేస్తాను. నీళ్ళు ఒక పక్క కాగిపోయినాయి కాబట్టి కొన్ని మా పాపకైతే ఇచ్చేసి మా బాబుకైతే స్నానం చేయించేసి రావాలి ఇప్పుడు. మా బాబుకైతే స్నానం చేయించేసాను. వాడేమో సూర్య నమస్కారం చేసుకుంటున్నాడు. ఈలోపు ఇడ్లీ పెట్టాను కదా, అది అయ్యేలోపు అంటే ఒక పక్క కర్రీ ఒక పక్క ఇడ్లీ ఉంది దోశ వేద్దామంటే, అందుకని ఈలోపు బాటిల్స్ పట్టేసి స్నాక్స్ పెడదామని చెప్పి వచ్చి పడితే అసలు ఈ వాటర్లోంచి పొగలు కక్కుతున్నాయి. అసలు ఆరలేదు. మార్నింగ్ ఎప్పుడో కాగబెట్టినా కానీ ఇంకా అలా ఉన్న పట్టేశాను. స్కూల్కి వెళ్ళి వీళ్ళు తాగే టయానికి కొంచెం ఆరుతేలే అని చెప్పేసని వీడైతే డ్రెస్ వేసుకుని వచ్చేసాడు. ఆ ప్యాంట్ కొంచెం లూజు, తాడు కట్టుకోవడం రాదని వచ్చి కట్టమని చెప్తున్నాడు. కట్టేసిన తర్వాత వీడు షూ వేసేసుకుంటే వీడికైతే టిఫిన్ పెట్టేస్తాను. బట్ ఇంకా దోశ వేయలేదు. ఫస్ట్ పాపి అయితే రెడీ అయిపోయినాయి అనమాట. ఈలోపు కర్రీ కూడా దగ్గర పడిపోయింది. అందుకని చెప్పి లాస్ట్లో ఈ వెల్లుల్లి ఇలా దంచేస్తాను. ఎందుకంటే ఆ వెల్లుల్లి ఫ్లేవర్ ఉంటే బాగా ఇష్టం. మా పిల్లలు కూడా వెల్లుల్లి తినేస్తారు కూడా. అందుకని చెప్పి అవి వేస్తున్నాను. వేసేసిన తర్వాత వీళ్ళకైతే స్నాక్స్కి జాంకాయ పెడుతున్నాను అనమాట. జాంకాయ అయినా కానీ పైన పీల్ చేయాలి, అలా చేస్తేనే తింటారు వీళ్ళు. నేనైతే నిన్న బనానాస్ డ్రాగను ఇవి తెచ్చాను కానీ ఇంకా అవి ఎవ్రీ వీక్ రొటీన్గా పెడతానే ఉన్నాం కదా అని చెప్పి వాళ్ళు జాంకాయ పెట్టాను. కానీ అసలు ఏం బాగాలేవన్నమాట. ఇప్పుడు కాయలు బాగా గట్టిగా ఉన్నాయి. మరి స్కూల్లో ఎలా తింటారో తీసుకొస్తారో తెలియట్లేదు. మ్యాక్సిమం టీచర్స్ అయితే అసలు తినకుండా పంపిరు. ఒకవేళ బాగాలేకపోతే వేరే వాళ్ళకి షేర్ చేస్తారనమాట. వీళ్ళు ఏమో వాళ్ళకి ఇప్పిస్తారు, నచ్చకపోతే వదిలేయమంటారు. వేరే వాళ్ళే కొన్ని ఇస్తారనమాట స్నాక్ టైంలో. ఇంకా అవి ముక్కలు కట్ చేసేసిన తర్వాత కొంచెం ఉప్పు కారం స్ప్రింకిల్ చేస్తాను. ఎందుకంటే కొంచెం టేస్టీగా ఉంటే వాళ్ళని అడిగితే వేయమని చెప్పారు. ఇంక అందుకని అలా వేస్తున్నాను. ఆ స్నాక్స్ పెట్టేలోపు మా పాపకి ఇడ్లీ అయితే అయిపోయింది. తనకైతే ప్లేట్లో పెట్టేసి ఇచ్చేసాను. ఇచ్చిన తర్వాత మా బాబుకి అయితే దోశ వేసి రైస్ కూడా పెట్టేస్తున్నాను. రైస్ అయితే అస్సలు ఆరలేదు, కానీ కొంచెంసేపు ఫ్యాన్ కింద పెడదాంలే అని చెప్పి కర్రీలో కలిపేస్తున్నాను. 1/2 కేజీ కర్రీ ఏదన్నా చేశాను అంటే గ్రేవీ కానీ ఫ్రై కానీ వాళ్ళ క్యారేజ్ వరకే వస్తుంది, అస్సలు మిగలదు. బట్ ఇవాళ మిగలకపోయినా ప్రాబ్లం ఏం లేదు. నేను ఫాస్టింగ్ కాబట్టి నాకు కర్రీ ఏం అవసరం లేదు. ఈవినింగ్ టిఫినే కాబట్టి చట్నీస్ ఎలాగో ఏదో ఒకటి చేస్తాను. సో అందుకని ఇంక వాడికి దోశ కూడా అయిపోయింది. వాడికి ఇచ్చేస్తే వీళ్ళిద్దరూ ఈలోపు టిఫిన్ చేస్తూ ఉంటారు. నేను లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసేసాను కాబట్టి అందులో సర్దేయాలి. రైస్ అయితే బాక్సుల్లో పెట్టేశాను. ఇంకా క్యారేజ్ బ్యాగ్లో సర్దామని చెప్పేసాను. వస్తే వీళ్ళేమో టీవీ పెట్టుకుని చక్కగా చూసుకుంటున్నారు. మా పాప అప్పటికే వద్దురా వద్దురా అని చెప్పి అరుస్తుంది. బట్ నేను టీవీ చూస్తూనే ఫాస్ట్గా తింటానని పెట్టుకున్నాడు. అయినా అటువైపు ఎక్కువ ఉంటుంది కానీ ధ్యాస తిండి మీద ఎక్కువ ఉండదు. ఇంక నేనైతే బాక్సులు రెడీ చేసేసి వీళ్ళు మొహాలకి పౌడర్లు ఏం రాసుకోలేదని చెప్పి పౌడర్లు రాసి కొంచెం కాటుకు పెడదామని చెప్పి టీవీ కట్టేసాను. అసలు టైం లేదు. మెయిన్ ఈ టైంలో అయితే అసలు చాలా హడావిడి అయిపోద్ది. ఫస్ట్ 7 గంటల వరకు టైం ఉన్నట్టే అనిపిస్తుంది. అసలు ఎంత ఫాస్ట్గా అయిపోద్దో నాకే అర్థం కాదు. ఈజీగా అయిపోతుంది 7:30. ఈలోపు వీళ్ళిద్దరికీ పెట్టేసిన తర్వాత ఇంకా తినంటారా అంటే ఫాస్ట్గా వాడైతే ఒక ఇడ్లీ వదిలేశాడు. అంటే ఒక్క దోశ వేసాను. తనకు ఒక 3 ఇడ్లీ పెడితే అందులోది ఒకటి ఇచ్చేయమనంటే ఇచ్చింది. అయినా తినలేదు వాడు. ఇంక సర్లే అది వదిలేస్తానంటే వదిలేయమని చెప్పాను. ఇంక నేను వీళ్ళకి కొంచెం వెళ్ళేటప్పుడు విభూతి పెడతాను కదా, పెట్టేసి ఇంక ఈ బ్యాగులు నేనే మోసుకెళ్తాను. ఎందుకంటే బాగా వెయిట్ ఉంటాయి. బస్సులో అనుకో మోసే పని ఉండదు కదా, ఒళ్ళో అయినా పెట్టుకుంటారు. అందుకని చెప్పి ఫాస్ట్గా తీసుకెళ్ళాను. ఎగ్జాక్ట్ 7:35కి అయితే మేము ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యాము. ఆ బస్సు అయితే 7:38, 40 వచ్చేస్తుంది. 3 మినిట్స్ మేము నడవాలన్నమాట. ఇంకా అందుకని చెప్పేసి ఫాస్ట్గా అసలు నడిచేటప్పుడు కూడా ఏమీ డిలే చేయడానికి ఉండదు, అంత ఫాస్ట్గా నడవాలి. ఈరోజు కూడా సేమ్ అంతే అయింది. మేము జస్ట్ ఎలా వచ్చాము, బస్సు అలా ఎదురుగా వస్తుందన్నమాట. ఇంక ఎక్కిచ్చేసి వచ్చేసాను నేను. ఇంత హడావుడిగా పని చేసుకుని వెళ్ళినా జస్ట్ ఇలా రోడ్డు క్రాస్ చేస్తున్నాను, బస్సు వచ్చేసింది. ఒక్క 1 మినిట్ లేట్ అయినా కానీ అసలు బస్సు మిస్ అయిపోద్ది. ప్రతిరోజు అలాగే ఫాస్ట్గా లెగుస్తాను, ఫాస్ట్గా చేసుకుందాం అని చెప్పేసి అనుకుంటాను. బట్ వెళ్ళే టయానికి మాత్రం ఎగ్జాక్ట్ అదే టైం అయిపోతుంది. ఇలా ఇంటికి వచ్చాను ఇప్పుడే, నాకు వాటర్ వస్తుంది. ఇప్పుడు వాటర్ పట్టాలి, మళ్ళీ ఇవన్నీ క్లీన్ చేసుకోవాలి, అప్పుడు పూజ చేయాలి. ఇంకా చేసి గుడికి వెళ్ళేసరికి చూడండి ఎంత అవుతుంది. ఇప్పుడే టైము 7:45 అయిపోయింది. నేనైతే వాటర్ వస్తున్నాయి కదా, బయట ట్యాప్ దగ్గర ఏమో బిందె పెట్టేశాను. అంటే సన్న దారి పెట్టాను. ఆ బిందెలో నీళ్లు నిండేలోపు నేను ఇవన్నీ క్లీన్ చేసేసి తులసం దగ్గర ముగ్గేసుకుందామని చెప్పి అన్నీ క్లీన్ చేసేస్తున్నాను అనమాట. క్లీన్ చేసేసి ముగ్గేసుకున్న తర్వాత కొంచెం పిల్లలు ఇంట్లో తిన్నారు కాబట్టి అక్కడ కొంచెం తడిబట్ట వేసేసి పూజ స్టార్ట్ చేస్తాను. ముగ్గు అయితే వేసేసుకున్నా. ఇంక వంట చేసిన తర్వాత ఈ గిన్నెలన్నీ వచ్చాయి. ఇప్పుడైతే క్లీన్ చేయను. పూజ చేసి గుడికి వెళ్ళి వచ్చిన తర్వాత చూస్తా వీటి సంగతే. ఇప్పుడు నా పూజ అయితే అయిపోయింది. టైం అయితే 9-10 అలా అవుతుందన్నమాట. ఇప్పుడు నేను గుడికి వెళ్ళాలి. కానీ గుడికి 8:30 కల్లా వెళ్దాం అనుకున్నాను. ఇంకొక సిచ్యువేషన్ తెలిసిన తర్వాత కొంచెం ఫీల్ అయ్యి అలా ఆగిపోయాను. ఇప్పుడు వెళ్తాను. కొంచెం లేట్ అయిద్ది. అభిషేకానికి అయితే అందను, తెలుసు అభిషేకానికి అందనని, ఎందుకంటే 7:30కే స్టార్ట్ అయిపోద్ది అభిషేకం. బట్ మామూలుగా అలా దర్శించుకుని వద్దామని చెప్పేసి అని వెళ్తున్నాను. తులసం దగ్గర ఇంట్లో పూజ అయితే నాది ఇలా కంప్లీట్ అయిపోయింది. ఓం నమః శివాయ. ఇంకా ఇంట్లో పూజ చేసుకుని గుడికి అయితే వచ్చేసాను. నా పూజ అంతా అయిపోయింది. వెళ్ళిన వెంటనే ముందు ప్రదక్షిణాలు చేసేసుకుని
శివుడికి అభిషేకం ఆల్రెడీ అయిపోయింది, అప్పటికే అర్చన చేశారు. అయిపోయిన తర్వాత నేను ప్రసాదం తీసుకున్నాను. ఇక్కడ ఏమో కోత వచ్చింది, అక్కడ అరటిపళ్ళు అవి ఇస్తున్నారు. నేను కూడా ఇద్దాం అనుకున్నాను కానీ నన్ను చూసి నాలాగే ఉందని చెప్పి నన్ను అక్కడ తీపిద్దామని చెప్పి నేనైతే కొంచెం దూరంగా ఉన్నాను. ఇంక పూజ అయిపోయిన తర్వాత తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళతో కాసేపు మాట్లాడుకుని రిటర్న్ వచ్చేటప్పుడు చూడండి, అప్పుడు చూపించాను కదా అంజీరా, అవి కోసేశారు కాయలు. మళ్ళీ అసలు ఎన్ని వచ్చేసాయో. ఈ గ్రీన్ ఆకుల్లో గ్రీన్ కాయలు కనపడట్లేదు, చాలా కాయలు ఉన్నాయన్నమాట, అందుకే తీసాను. గుడికి వెళ్ళి వచ్చేసరికి ఇంత టైం అయింది. నేనైతే ఇప్పుడు 10 అవుతుందన్నమాట. 9:30కి 9:15కి వెళ్ళాను గుడికి. ఇప్పుడు 10 అవుతుంది. బట్ నా పూజ అయితే త్వరగా అయిపోయింది. నేను ఇవాళ అభిషేకం ఉండదు అనుకుని వెళ్ళాను కదా, లాస్ట్ వీక్ పంతులు గారు చెప్పారు ఈ టైం అయితే అభిషేకం ఉండదు అని చెప్పేసి. సో అందుకని నేను ఏమీ తీసుకెళ్ళలేదు. బట్ ఇవాళ అభిషేకం చేస్తున్నారు. నేను చేసేసుకుందాం అని చెప్పేసాను కానీ నేను డ్రెస్ వేసుకెళ్ళాను. సో అందుకని అవ్వలేదు. కంపల్సరీ శారీ కట్టుకెళ్తేనే అభిషేకం అవుతుంది అక్కడ. ఇంకా నా పూజ చేసుకుని ప్రదక్షిణాలు చేసేసి ప్రసాదం పెడితే తినేసి, మాకు తెలిసిన వాళ్ళు ఉంటారు కదా ఫ్రెండ్స్, డైలీ రెగ్యులర్గా గుడికి వచ్చేవాళ్ళు, వాళ్ళతో పాటు నేను రిటర్న్ వచ్చేసాను. వాళ్ళేమో మళ్ళీ వేరే టెంపుల్కి వెళ్ళారు. ఇంక నేనైతే ఇంటికి వచ్చేసాను. ఇప్పటి నుంచి ఈవినింగ్ 4 వరకు నాకు ఫ్రీ టైమే, ఎందుకంటే ఇప్పటి వరకే హడావుడి ఉంటుంది. ఈవినింగ్ 4 అయితే మళ్ళీ మా పిల్లలు వస్తారు కాబట్టి అప్పుడు మళ్ళీ బిజీ షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది అనమాట. వాళ్ళకి స్నాక్స్, మళ్ళీ స్నానాలు, వాళ్ళకి మళ్ళీ నైట్కి వంట చేయటం, ఇవన్నీ ఈవినింగ్ ఉంటాయి. ఈ లోపు ఖాళీయే, బట్ రెస్ట్ తీసుకుంటే తీసుకోవటం, లేదంటే ఏదైనా పని కల్పించుకుని చేయాలన్నమాట. నా డైలీ మార్నింగ్ రొటీన్ ఇలా ఉంటుంది. వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.